మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పక్ష ఫలితాలు 16/2/2024 నుండి 29/2/2024 వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహాల యొక్క సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశిలో రవి శని యొక్క గ్రహాల యొక్క కలయిక, అలాగే 20వ తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము, చంద్రుడు యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి ఆయన ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క 29వ తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు. మీనరాశిలోకి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ యొక్క మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి ఈ పక్ష ఫలితాల్లో కానీ చూసుకుంటే వీళ్ళకి కాస్త అంటే ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క లాభస్థానంలో కుజుని యొక్క సంచారము, అలాగే ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారము ఇవన్నీ కూడా కాస్త శుభ ఫలితాలను ఇవ్వడం, అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, సమాజపరంగా కీర్తి గౌరవాలు ఇలాంటివన్నీ కూడా పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క అంటే ఈ ధనపరంగా ఏదైతే వృద్ధి కోరుకుంటున్నారో అది తప్పనిసరిగా వెళ్ళడం, విందు వినోదాల్లో పాల్గొనడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎవరైతే కుజుడికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ మనం చూసుకున్నప్పుడు ఎవరైతే ఈ పోలీసు శాఖ లేకపోతే సైన్య ఆర్మీ ఇలాంటి వాటిలో చేస్తున్నారో వాళ్ళకు కూడా ఏవైనా అనుకూలమైన ఫలితాలు అంటే అనుకూలమైనవి అంటే వాళ్ళు ఏవైనా ఒక లివ్ శాంక్షన్స్ కానీ వాటి కోసం కానీ అలా చూస్తున్న వాళ్ళకి, లేకపోతే మొత్తం మీద వాళ్ళకు కూడా ఇంట్లో ఒక మంచి వాతావరణం ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క సిమెంట్ వ్యాపారస్తులు, పనిముట్లు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి, అందులో పనిచేసే కార్మికులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నాడో రియల్ ఎస్టేట్, మైనింగ్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు, మంచి కోర్సులు, మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు చేసే ఏదైతే వృత్తి ఉద్యోగ పరంగా ఉన్నాయో అవన్నీ కూడా లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే కేవలం ఇక్కడ భార్యాభర్తల విషయాల్లో వాటిల్లోనూ అలాగే భాగస్వామి వ్యాపారాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి. మాట్లాడేటప్పుడు వ్యవహారపరంగా జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అలాగే సినీ, కళా, రాజకీయ రంగాలు ముఖ్యంగా ఎవరైతే కళారంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు, మంచి అవకాశాలు, అలాగే ప్రోత్సాహకరంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది. కొంత సంతానపరంగా వాటి పరంగా కూడా కొంత ఏవైనా చిన్న చిన్న ఉడుదుడుకులు అప్పుడప్పుడు ఉన్నా కూడా అది సెట్ అవ్వడం అనేది జరుగుతుంది. శుభవార్తలు అనేవి వీళ్ళు తప్పనిసరిగా వినడం అనేది జరుగుతుంది. మీ కుటుంబ వృద్ధి, ధన వృద్ధి కూడా
వీళ్ళకి ఏర్పడడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న ఖర్చులు అనేవి ఉంటాయి. అందులో ఏనాడు శని యొక్క ప్రభావం, రవి శనులిద్దరూ కూడా కాస్త వ్యయంలో ఉండడం వల్ల కాస్త చిన్న చిన్న అనవసరమైన ఖర్చులు కావచ్చు, ప్రయాణాల వల్ల కావచ్చు, ఏదో రకంగా కాస్త శ్రమ అనేది ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు అలాంటి వాటిని కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకుందుకు వీళ్ళు ప్రతి నిత్యము కూడా దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం, రోజు మంగళచండీ పారాయణ చేస్తూ ఉండడం, అలాగే రాహుకాల దీపాలు పెట్టడం, లేదా మీకు ఈ యొక్క ఆదిత్య పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా 12 రాసుల వారికి, ఒక్క రాశి వారికి, ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం, అలాగే భాగస్వామి వ్యాపారము, ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 15 రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అంటే ఈ 15 రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది. అయితే మనకి జన్మజాతకం అనేది మనకి ఫ్యూచర్ని కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క ఫలితము మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉందనుకోండి, ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినా, ఒక పని చేపట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.